మీరు ఎవరిని చూసి వెళ్ళారు లోపలికి? పెత్తందారులు అనేది భూస్వాములు, దోపిడీదారులు మొత్తం ప్రజలను అణచివేస్తున్నారు వీళ్ళు అనేది ఒకటి పార్టీ నేర్పిస్తుంది. తర్వాత మళ్ళా మాకు కూడా అర్థమవుతుంది ఇదేదో బాగుందని చెప్పి అట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే నాయన అన్నాడు ఇదేమో వెళ్ళిపోయేటట్టుంది. అక్కడ ఫైరింగ్ అయింది, ఇక్కడ మాది పెళ్లి ఇంకా అంతే. తాళి కట్టే ముందల పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. మీతో ప్రభాకర్ గారు ఉన్నారు, ఎస్ఎల్ఆర్స్ ఉన్నాయి, వెహికల్ ఉన్నాయి. మిలిటరీ క్యాంప్ కోసం జనాలకు వచ్చేసి సరుకులు తీసుకుపోవాలి. 5 మంది మేము వస్తుంటే మాకు దారిలో ఎదురై ఉంటుంది. మొత్తం మందలే పెద్ద దెబ్బనే. అది బయటకు వచ్చిన తర్వాత సాయిలన్న పోలీస్ కోవర్ట్గా మారి సోడా వ్యాపారం పేరు మీద చాలా మంది అన్నలు ఆచూకీ చెప్పారని ఒక ఆరోపణ ఉంది. వాస్తవం? తప్పన్నది. పార్టీకి చెప్పిన వాళ్ళు అట్లా చెప్పిండ్రు. పార్టీ కూడా యాక్చువల్ గా అయితే నా మీద కొట్టకూడదు. అది కొట్టారా? కొట్టిండ్రు. ఎవరు వచ్చింది? అజిలాపూర్ కిరణ్ బయటకు తీసుకుపోయి కొట్టిన 2 ఏట్లు 3 ఏట్లు పడ్డాయి. నా ఇమ్మడే దగ్గర డబుల్ బ్యారెల్ ఉన్నది. టేపీ కట్టి పెట్టిండు. అట్లా ఇంకా నాకు డౌట్ వచ్చింది, అరే నాకు ఏదో జరిగేటట్టుంది మొత్తానికి అని. ఇంకా వేపన్ గుంజుకున్నా అంతే. వేపన్ గుంజుకున్నా, ఆయన చేతిలో జరిపోయింది, నా చేతిలో జరిపోయింది వేపన్. వేపన్ గుంజుకుంటావారా నువ్వు అని చెప్పి వెంబడే చేతులు కట్టి ఎన్పీ కట్టేసి రావణ్ నాకు డాక్టర్ ఉన్నాయంటే, సార్ నేను సంగతి సాయిల్ను సుఖాపేరు ఇట్లా పార్టీ కొట్టింది సార్ నన్ను అని చెప్పేసి ఆయన రాకముందే నా కాడ వచ్చేసి 40 మంది చేరింది పోలీసులు. కేసు పెట్టారా? పార్టీ మీద? పార్టీ మీద. ఎవరెవరు పేర్లు రాశారు? వాళ్ళు డైరెక్ట్ ఆయన్నే వచ్చి మాట్లాడాల్సి, నువ్వు దళం తీసుకొని వచ్చి పిలిపించుకొని మాట్లాడాల్సి. నువ్వు ఏడికైనా వస్తాను చెప్పినా కదా, నేనేమైనా తప్పు చేస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావం లేదా పెత్తందారుల పోకడలు నచ్చకో కొంతమంది యువకులు అడవి వాటి పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉన్న గ్రామస్తుల యొక్క బాగోగుల కోసం, వాళ్ళు పడుతున్న కష్టాల కోసం, వాళ్ళకి అభివృద్ధి వైపు నడపడానికి చాలామంది కష్టపడ్డారు. ఎండనక వాననక పగలనక రాత్రనక అడవిలో ఉండి అక్కడ పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు అడవిలో ఉన్న విష జంతువులు, విష సర్పాలతో వాళ్ళు సావాసం చేస్తూ పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఆ విధంగా కృషి చేయబట్టే అప్పట్లో ప్రభుత్వాల కిందకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో అప్పట్లో నక్సల్స్ ఉద్యమం అన్నది ఉండబట్టి ప్రభుత్వం కిందకు వచ్చిన విషయం చాలా స్పష్టం. ఆ విధంగా అడవులకు వెళ్ళిన తర్వాత కొంతకాలం ప్రజల కోసం పనిచేసి తిరిగి వ్యక్తిగత కారణాలతోనో లేదా వేరే విషయాలతోనో అనారోగ్య సమస్యలతోనో బయటకు వచ్చిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ సాయిలన్న అలియాస్ సాయిలు అలియాస్ వెంకన్న, పానగల్ దళ మాజీ కమాండర్. ఇప్పుడు మనం ప్రస్తుతం చుక్కపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇది కర్నూలుకి మహబూబ్నగర్కి మధ్యలో ఉన్న బోర్డర్, కల్లవకుర్తికి పక్కనున్న గ్రామం. ఇదే చుక్కపల్లి నుంచి సాంబశివుడు అదే అలియాస్ ప్రభాకర్తో పాటు మరికొంతమంది వెళ్ళారు. సాంబశివుడు అనే వ్యక్తి ఇక్కడ పుట్టి మునిపై చనిపోయారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఉన్న సాయిలు అలియాస్ వెంకన్న ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి ఎటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామం దాటి అందులోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు ఏంటి, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఎలా కొనసాగుతున్న విషయాన్ని వాయిని ఆయన తెలుసు. అన్న నమస్తే. నమస్తే. సాయిలు సాయిలు సాయన్న అలియాస్ వెంకన్న. సాయన్న అలియాస్ వెంకన్న అనగానే అప్పట్లో పానగల్ దళం, ఇక్కడ అప్పర కృష్ణపట్టి ఇవన్నీ దళాలతో మీరు కూడా ఉండేవారు. సరళసాగర్ ఇవన్నీ కూడా ఉండేవి. ఒకప్పుడు మహబూబ్నగర్ పోలీసులకి నిద్ర లేకుండా చేసిన రోజులు గడిపారు. ఈ చుక్కపల్లి గ్రామంలో ఒకప్పుడు సాంబశివుడు అలియాస్ ప్రభాకర్ అని మొట్టమొదటి వ్యక్తి వెళ్ళాడు. తర్వాత మీరందరూ ఆయనకు గన్మ్యాన్ గా మీరు వెళ్ళారు. అసలు పరిస్థితులు అప్పుడు ఎలా ఉండేవి, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందండి? ఒకసారి మీ కుటుంబ జ్ఞాపకం చెప్పండి అన్న. అమ్మ పేరు బింగి బాలమ్మ, బింగి కిష్టమ్మ నాయన పేరు. ఇదే చుక్కపల్లి గ్రామం ఇది. ఈ చుక్కపల్లి గ్రామంలో ఎందుకు మీరు అటు అడవుల వైపు వెళ్ళారు, అన్నల వైపు? అప్పుడు నేను కొద్దిగా ఉంటే అప్పటికి ప్రభాకర్ అన్న ఉద్యమాలనే పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక అతను మోహన్ అని అతను కూడా పార్టీలనే పనిచేస్తున్నాడు. ఆ తర్వాత పెద్ద లక్ష్మణ్ అని బూట కప్ ఎన్కౌంటర్ చేసిండ్రు లక్ష్మమ్మ గుట్టకాడ
అక్కడ చింతపల్లి నుంచి తీసుకొచ్చి అక్కడ ఎన్కౌంటర్ చేసి పారేసిండ్రు. ఆ క్రమంలో కొన్ని నిర్బంధాలు కూడా బాగా పెరిగిపోతే అన్యాయంగా ఇంట్లో ఒక ఉన్న వాళ్ళని తీసుకుపోయి కొట్టడం, అన్నలకు అన్నం పెడుతున్నారని అట్లా కొన్ని నేను చూసాను. అక్కడ జనాలతో ఇబ్బందులు పడుతుంటే నేను చూసినా కాబట్టి ఇది ఎందుకు వీళ్ళు అనవసరంగా దెబ్బలు తింటున్నారు, ఇది ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అనేసి అక్కడ మేము ఒకసారి పార్టీ మా దగ్గరకు వచ్చి కలిసింది. అక్కడ అడవిలోనే ఒక మేకలాగా మేపుకుంటూ పోతుంటే పార్టీ షెల్టర్ తీసుకున్నది అక్కడ. అని ఇప్పుడు చుక్కపూల గ్రామంకి అప్పుడు వచ్చి పార్టీ అప్పటికి మా కల్చర్ కంటే ముందు 15 సంవత్సరాల ముందే పార్టీ పానగల్ దళం జిల్లాలో తిరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం కూడా వచ్చింది, ప్రాంతంలోకి వచ్చేసింది. ఇంకా అప్పుడు అల్లు చూసి ఇంకా అప్పుడు బసపూర్ చెర్లో చనిపోయిన అన్న సుదర్శన్ రెడ్డి అన్న వాళ్ళు అప్పుడు అరుణక్క వాళ్ళు నన్ను ఎత్తుకొని ఆడించుకుంటుంటే చిన్న ఇంత ఉంటే నేను అక్కడ కొండ ఉంటుంది ఒకటి, ఆ కొండ మీద ఉన్నారు. అక్కడ ఇంకా నేను వాళ్ళని చూసే వరకే భయపడేది. నేను అంటే డ్రెస్సులో యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి వెపన్స్ తోటి ఉన్నారు కాబట్టి భయపడితే మంచిగా దగ్గర పిలుచుకొని బిస్కెట్లు అది ఇది ఇచ్చి, లేదు తమ్మి నీకు మిమ్మల్ని ఏమన్నాం మేము పోలీసు వాళ్ళం కాదు అది అని దగ్గర పిలుచుకొని కొద్దిగా అప్పుడప్పుడు వచ్చి టచ్ చేసిపోతున్నారు. వస్తే అట్లా కొద్దిగా అలవాటు పడ్డది వాళ్ళకు. వాళ్ళని చెప్పి నేను ఇద్ద కొద్దిగా మనం నేర్చుకుంటూ అరే ప్రజల కోసమే కదా వీళ్ళు పనిచేసేది, ఏదో వీళ్ళు పాకిస్తాన్ కాదు ఏది కాదు వీళ్ళొక ప్రజల కొరకే అనేది మాకు కొద్దిగా ఆలోచనలు వచ్చినాయి అప్పటి నుంచి. అప్పటికే నన్ను తీసుకెళ్ళలే, అప్పటికి 6 సంవత్సరాలు నన్ను బయట పెట్టిండ్రు. నువ్వు నిద్రకు తట్టుకోలేవు అని, నడవలేవు నిద్రకు తట్టుకోలేవు అని చెప్పి 6-7 సంవత్సరాలు బయట పెట్టి రైతు కూలి సంఘంగా ఏర్పాటు చేసి కొంతమందిని కలుపుకొని పనిచేస్తుంటే ఆ తర్వాత ఇంకా జనార్దన్ అన్న వచ్చేసింది దళ సభ్యునిగా, ఆ యొక్క ఇద్దరు కలిసి వచ్చేసింది. కానీ ఈ గ్రామం నుంచి సాంబశివుడు అని వెళ్ళారు కదా, ఆయనతో మీకు అప్పటికే పరిచయం ఉందా? అప్పటిగా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర ఉన్నాయి, ఒక బాటనే అడ్డం. ఇంతకుముందుకు అక్కడ ఉండే లోపలికి మా ఇల్లు. అయితే నన్ను ఎత్తుకొని తిరుగుతున్నవాడు ఏది తమ్ముడు అది తమ్ముడు మంచిగా బావి పనులు కానీ దాంట్లో రైతులతో లేబర్తో పోయి పని చేసుకోవడం, అట్లా తర్వాత వనపర్తిలో చదువుకుంటూ అట్లా ఆర్ఎస్ దానిలో ఇదయ్యి ఆయన రాడికల్స్గా వెళ్ళిపోయింది. అంటే మీరు ఎవరిని చూసి వెళ్ళారు లోపలికి? నేను ఇంకా పార్టీకి మాకు ఎంటర్ కలుస్తుంది, మాకు డే టైంలో కలుస్తుంది, నెలకు 1-2 సార్లు ఇట్లా కలుస్తున్నప్పుడు అటు నుంచి అట్లా మేము కొద్దిగా మాకు తెలివే జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెత్తందారులు అనేది భూస్వాములు ఈ దోపిడీదారులు మొత్తం ప్రజలను అణచివేస్తున్నారు వీళ్ళు అనేది ఒకటి పార్టీ నేర్పిస్తుంది. తర్వాత మళ్ళా మాకు కూడా అర్థమవుతుంది, సంఘటనలో కనపడుతుంది కాబట్టి అట్లా ఇదేదో బాగుందని చెప్పి అట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే తర్వాత మా వాళ్ళు నాయన అమ్మలు అమ్మ లేదు అప్పటికే చనిపోయింది. నాయన అన్నాడు ఇదేమో వెళ్ళిపోయేటట్టుంది, ఒక సగర అలివీలు అంటు పెట్టేసినాం బయట అలివీలు, అది సన్న చేప కూడా అగ్గుపులు వేస్తే వస్తుంది అది. అయితే అది మేము కాలబెట్టినాం పోయి పార్టీ సంఘపొలం పోయి ఒక రైతులను దాదాపు 600-700 మందిని పీపుల్ని పెట్టుకొని కాలబెట్టేసినాక అది ఇక్కడ ఇంట్లో లీక్ అయింది. బాగా విపరీతమైన కట్టేసి ఉంటున్నాను తమ్మానికే గొలుసులు పెట్టి పోవద్దని అంటే పోతా నేను మండి కాబట్టి చేస్తే లాస్ట్కు ఇంక ఇట్లా కాదు పెళ్లి చేయాలి అనేసి అంటే లాస్ట్కు సంబంధం చూసిన తర్వాత రత్నకుమార్ అన్న అని గంగన్న చనిపోయా. ఆ అన్న ఒక మధ్యలో కలిసిండు, అన్న ఇట్లా సంగతి ఇట్లా అంటే అన్న ఏం కాదులే అని చెప్పి నేను పార్టీకి చెప్తేలే తీసుకుపోతానులే అన్నారు. అన్న తర్వాత ఇంకా పార్టీకి చెప్తే పార్టీ పెళ్లి చేసుకొని ఇద్దరు రండి అన్నాను. నాకైతే అర్థమైంది, ఆ అక్కకి అర్థమవుతుందో కాదో పరిస్థితి ఏందనేది. అప్పుడు పెళ్ళి ఇంకా అంతే ఇట్లా తాళి కట్టే ముందలా పోలీసులు అరెస్ట్ చేసిండు. అప్పుడు మురళీందర్ రెడ్డి ఇక్కడ కుడికిల దగ్గర ఫైరింగ్ బూతుల కాడ ఫైరింగ్ అయింది. ఆయన అక్కడ ఫైరింగ్ అయింది, ఇక్కడ మాది పెళ్ళి అట్లే పెళ్ళి అది పుస్తకం దాన్ని ఏమంటారు గుండ్లదండ, దానికి అట్లే మెడల్ వేసుకొని పోయినాం పోలీస్ ఈ ఓటేనికే. తర్వాత మాకు అంతగానో ముందు ఒక అతను అరెస్ట్ అయ్యిండు, వాళ్ళకు దొరికిపోయిండు పోస్టర్లతో సహా. అయితే ఏమైంది మమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు,
బొడ బజారు బింగి రాయలని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మాకే డౌట్ వచ్చేసింది దానికి. బజారు ఇది పరిస్థితి బాగాలేదు, మనం ఎక్కడో ఒక ఎస్కేప్ కావాల్సిందే, లేకపోతే మనకు అయితే తీసుకుపోయి ఒత్తిపారేస్తాడు వాడు, సాపుగా ఉంచాడు అని చెప్పేసి మేము అన్నాం. నైట్కే దాని చదువున్న పిల్లని ఇంటికాడ డైరెక్ట్ పోయి పట్టుకున్నారు. పట్టుకొని నేను ఊర్లోకి ఎంటర్ అవుతున్నా పోనీకే, అతను కొట్టుకుంటూ తీసుకొస్తున్నాడు. నాకు డౌట్ వచ్చేసి వద్దు, ఇంకా దొరికితే ఇంకా కథం చేస్తాం మనం అని ఇంకా పోయి చిలకలు పోయి పడితే దాదాపు 200 మంది వచ్చి మా ఇల్లు చుట్టుముట్టిండు సగం పొద్దున. మేము పోయి పట్టుకొచ్చుకోవాలన్నా మీరు తోలుకొస్తారని అట్లా నన్ను భయపడబడి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ముడ చెప్పిండ్రు. పోలీస్ స్టేషన్లో ముడ చెప్తే ఇంకా నన్ను ఇంటర్కేషన్ చేసి మురళీందర్ రెడ్డి చచ్చిపోయిన 3 రోజులకు ఇంటర్కేషన్ మాకు పడ్డాయి. ఇంకా తీసుకుపోయి ఎస్పీ ఆఫీసులో పెట్టిండ్రు. అప్పుడు ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, వీళ్ళను వదిలేసేయాలి లేదంటే కోర్టు కన్నా అప్పగించాలి అనేది ఒక ప్రకటన ఇచ్చిండు ప్రభాకర్ సాంబశివరావు. ఇచ్చిన తర్వాత అప్పుడు మాకు కొద్దిగా చంద్రశేఖర్ అని ఒక ఆయన ఎస్ఐ, అచ్చంపేట ఎస్ఐ ఉన్నాడు, చాలా మంచివాడు. వచ్చి అరే మీరు చెప్పకుండా మాకు తెలుస్తారా భయ్, 20 సంవత్సరాలు పానగాల దళం తిరుగుతుంది అక్కడ మీ ఏరియాలో, మిమ్మల్ని ఏదో మీకు చిన్నగా నిన్నమన్న పరిచయం రోజులు కానీ మాకు ఆటోమేటిక్గా తెలుసు, ఏదైనా ఉంటే చెప్పండి లేకపోతే ఇంకా కేసు పెడతాము లోపల కుదరు అని అన్నాను. ఆడిపోయినా కూడా బాగా విపరీతమైన ఏపీఎస్పీ వాళ్ళు కూడా ఎస్పీ ఆఫీసులో బాగా కొట్టారు. తర్వాత ఎస్పీ దగ్గరికి తీసుకుపోయారు మమ్మల్ని ఇద్దరిని, మాది బట్ట కట్టి తీసుకెళ్ళిండ్రు. పోతేనే నేను ఒకటి పొర ఇట్లా గుంజిన డబ్బంచేది, మా లుంగిది మాకే కట్టేసిండ్రు. అయితే ఇట్లా గుంజిన ఒక్క పొర వచ్చేసింది, క్లియర్గా కనపడుతున్నారు అక్కడ పక్కల మొత్తం లాఠీలు ఉన్నాయి. ఎస్పీ కూర్చున్నాడు, ఇంకా ఊరితో ఎస్ఐ ఊరికంటే అయిపోతుండే. సార్ వీళ్ళు పెళ్లిలో అరెస్ట్ చేసినామని చెప్పేసింది. అయిపోయి భలే విపరీతమైన తిట్లు. పార్టీలకు పోయినోడు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అబ్బాయి, అందులో మళ్ళీ యాదవ్ వాళ్ళు అంటున్నారు, ఇద్దరు గొల్లల పిల్లలు, ఎస్సీల పిల్లలు కాదు గొల్లల పిల్లలు, పోరు ఎందుకు తీసుకొచ్చి నువ్వు వదిలేసేయని చెప్పిండు. అక్కడి నుంచి తీసుకొచ్చినాక కొల్లాపురం తీసుకొచ్చినాక సిఐ కేసు పెట్టి లోపలికి ఇలా పంపించేసేటి అని చెప్పి మోహన్ రావు లాస్ట్కు జైలుకి పోయినాం. 40 రోజులు ఉన్నాం. 40 రోజులు ఉన్న తర్వాత మాకు సమస్య ఇంకా ధైర్యం వచ్చేసింది. జైల్లో ధైర్యం వచ్చేసింది మాకు. ఇంకా ఏం లేదు, ఇంకా ఎంత చూసినా ఇదే జైలు కదా మనకు, మనం ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక్కనే, అందరూ మానుకున్నారు పనిచేసేది, నేను ఒక్కనే ఒక తప్పని చేస్తే పోస్టర్లు ఊర్ల పండి ఒక్కని పోవడం, రాత్రి పోవడం, అతికించడం, అది మళ్ళీ లీక్ అయింది. ఎట్లా వీళ్ళు తీసుకొచ్చినా లోపల పెట్టినాం, మళ్ళీ ఇటుకెళ్ళి వచ్చినాయి పోస్టర్లు, మళ్ళీ ఎవడు ఉన్నాడని కొద్దిగా ఎంక్వైరీ చేస్తే అది నాకు వెళ్ళింది. అది అప్పుడు పార్టీ తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఉండొద్దు. నేను పార్టీలోకి ఏ సంవత్సరం వెళ్ళారు మీరు? 96. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? 2 సంవత్సరాలు. ఎక్కడెక్కడ తిరిగారు? 2 సంవత్సరాలు. సర్లసాగరు, పానగల్లు, నల్లమల్ల, ఇట్లా కలవకుర్తి, ఈ ప్రాంతం అంతా. అన్న మీరు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు? ఇక్కడ రకరకాల పోరాటాలు, భూ పోరాటం ఉంది, భూమి పోరాటంలో ఉంది, రైతు కూలి పోరాటం ఉంది, కరువు దాడిలో పోరాటం ఉంది. అది కరువు దాడి చేసి పేదలకు ఇవ్వాలి, పేదలకు ఏమన్నా డబ్బులు ఎవరైనా ఇచ్చినా కూడా పార్టీ వసూలు చేసినా అది వాళ్ళకు అడవిలో పంటి ఉన్న సెన్సార్లకు, ఆదివాసులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, గొల్ల కురువులు గొర్రెలు వస్తాయి అక్కడ, వాళ్ళు జ్వరం వచ్చి పడిపోతారు, వాళ్ళకు మందులు ఇవ్వడానికి దాంట్లో కొంత 5,000 10,000 తీసుకుంటుంది పార్టీ. తీసుకొని అవి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకు మాత్రం మిగతా పార్టీ వాడుకుంటుంది, అక్కడ వాళ్ళకు కూడా వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి మందులకు ట్రీట్మెంట్ దాని కొరకు ఉపయోగించుకుంటుంది. అట్లా దానిలో అది కొంత మేము కూడా అంటే ప్రజల సహకారం లేనిది మేమేం చేయలేము. అవును, ప్రజలు ఉంటేనే మేము. కాబట్టి ఇక్కడ నుంచి దాదాపు పెంటవెల్లి దారి నుంచి మద్దిమడుగు వరకు ప్రజలు భూములు తీసుకున్నారు. కాకపోతే ఒకటి పార్టీ పట్టాలు ఇవ్వలేకపోయింది. అది మళ్ళీ కొంత మళ్ళీ తిరిగి గుంజుకోవడం అటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ ధరని ఎప్పుడైతే మొదలుపెట్టిండ్రో కేసీఆర్ ఇంకా విపరీతమైన ఇది జరుగుతున్నాయి. అవి ఈ దాడులు కూడా ఆపాలి. భూ పోరాటం చేస్తున్న క్రమంలో ఎవరితోనైనా మీరు ఘర్షణ పడి వాళ్ళ మీద దాడులు చేయడం చేశారా? అంటే ప్రజలకు భూములు పంపిణీ కార్యక్రమం అంటే సర్కల్పేట కాడ జరిగింది ఒకటి.
అదొకటి జరిగింది. అక్కడ నేను ఉన్నా కానీ నాకు వెళ్తూ బాగాలేక నన్ను వేరే దగ్గర డంప్ చేసిండ్రు. ఇంకా వాళ్ళు అక్కడ చేసిండ్రు. తర్వాత మళ్ళీ రోజు నేను అపార్ట్మెంట్కు ఏపీలో నేను వాళ్ళని రిసీవ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కరువుదాడిలో కరువుదాడి ఉన్నప్పుడు నేనైతే కరువుదాడి ఉన్నప్పుడు జరగలే. నేను బయటకు వచ్చిన తర్వాత మొలసింత పిల్లకాడ జరిగింది ఒకటి. ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. మీతో ప్రభాకర్ గారు ఉన్నారు, చాలామంది మీతో పనిచేశారు కదా. ఒక్కసారి పెద్ద దెబ్బని అది మాకు నష్టం కావచ్చు, వాళ్ళ కూడా నష్టం జరుగుతుంది. మేము ఉన్నది 5గురమే, వాళ్ళు దాదాపు 600-700 మంది పైగా ఉన్నారు. మొత్తం గ్రానైట్స్, ఎస్ఎల్ఆర్స్ ఉన్నాయి, వెహికల్ ఉన్నాయి. మేము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో దూరం పోతేనే మనోళ్ళు ఉన్నారు అక్కడ. మనోళ్ళు ఆటోమేటిక్గా 40 మంది ఉన్నారు అక్కడ. అయితే మేము అక్కడ మిలిటరీ క్యాంప్ కోసం, ప్రిలినరీ కోసం, దానికోసం మేము ఏదో సరుకులు తీసుకోవాలని పార్టీ మాకు ఇక్కడ లోపల ఇక్కడ జనాలకు వచ్చేసి సరుకులు తీసుకుపోవాలి, అన్నీ బయటికి లోపలికి తీసుకుపోవాలనేది పార్టీ నిర్ణయించి మాకు 5 మందిని కేటాయించింది. 5 మంది మేము వస్తుంటే మాకు దారిలో ఎదురై ఉంటాం. మొత్తం మందల మంది చెట్ల పడి వచ్చేస్తున్నారు దగ్గర, అంతే దగ్గర పారం చెట్లాగా ఇట్లా నమ్ముకొని ఇట్లా వస్తున్నారు. మేము అక్కడ వచ్చే కాలంలో మేమేం చేసినామంటే, మాకు ఒక ఆదివాసుల తమ్ముడు ఏది వాళ్ళు కొంచెం కళ్ళు అది తెచ్చుకుంటారు చింతపల్లి ఊర్లో వచ్చి, అది తీసుకొని ఎదురయ్యండి మాకు. తమ్ముడు ఊర్లో ఎట్లా ఉంది, మంచిగా ఉందా పరిస్థితి అంటే, అన్న పోలీసు వాళ్ళు ఉండరు అన్న అన్నాడు. మాకు కొద్దిగా డౌట్ వచ్చేసింది. అంటే ఇంక అంత సడన్గా వాళ్ళు వెళ్ళిపోతారులే, ఆడ భోజనం చేయించుకొని మళ్ళీ వేరే వెళ్ళిపోవచ్చు షెల్టర్కి అన్నట్టు. మేము అంతా ఎడారి కదా, అడిమేది, పగులే నడుచుకుంటూ వస్తున్నాం. ఆ తమ్ముని ఎన్నికలంగానే ఫాలో అయ్యండి వీళ్ళు. అయితే చుట్టూ కమ్ముకొని వస్తుంటే మేము లెఫ్ట్ రైట్ అనుకుంటాం. అక్కడ లెఫ్ట్ రైట్ అనుకున్నది కాడ రైట్ అనుకున్న తోళ్ళు రైట్ చూడాలి, లెఫ్ట్ అనే తోళ్ళు లెఫ్ట్ ఎడంచేకి వెళ్ళి చూడాలి. అట్లా మేము అనుకున్నాం. అనుకున్న టైంలో రైట్కి వెళ్ళి చూసే వరకల్లా కింద బూట్లు కనపడుతున్నాయి, పైన రుమాలు కనపడుతున్నాయి, వేపన్స్ కనపడతలేవు. అబ్బా ఇళ్ళని తెల్లవారు చూసినాం, నిలబడి ఏమో ఎంపీలను వాళ్ళే తాగి చెట్ల పోయింటి వస్తున్నాయి. ఇట్లా మేము ఊహించుకున్నాక మళ్ళీ డౌట్ వచ్చింది. వాళ్ళు కూడా నిలబడ్డారు అక్కడ, వాళ్ళు వస్తలేరు ఇంకా మమ్మల్ని చూసిండ్రు, వాళ్ళు కూడా నిలబడ్డారు ఏమనకుండా. మేముండి ఎవరు మీరని మేము క్యాషన్ ఇచ్చినాం. క్యాషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మళ్ళా ఏం పలకలే, ఎవరా మీరు పలకరా అని చెప్పి అని గట్టిగా అడిచే వరకల్లా మీరెవరు అన్నారు, మేము పీపుల్స్ ఎవరు అని మేము అనేసినాం. ఆ మాట అన్నానే డౌన్ అయినప్పుడు మాకు వేపన్స్ కనపడ్డాయి. అమ్మాయి ఇది మేము అయింది అని చెప్పి ఎవరు వాళ్ళు బంపర్లో పోయి కవర్ చేసుకొని కొట్టే టైంలో జనార్దన్ మండల్ భాస్కరన్ అని ఆయన వద్దు మనం తక్కువ ఉన్నాము, మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అక్కడ, ఏం కొట్టొద్దు అని చెప్పేసి అనక మేము ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఎదురుమాలు కానంటే కానీ అనేది 2-3 నిమిషాలు మాట్లాడుకున్న వరకల్లా వాళ్ళు గుబగుబ అన్నారు. గుబగుబ అన్న వరకు ఏమైందంటే, అబ్బా మేము మా వీధినే పడ్డరు కదా అన్నట్టు మేమేం చేసినాం, ఇటు వెళ్ళిపోయినాం. వాళ్ళు ఇటు వెళ్ళిపోయినారు. ఇంకా దూరమైన ఒక గుట్ట ఉంటుంది అక్కడ, అది ఈర్ల ముందర అనేది ఒక గుట్ట. అది ఒక గంట, దాన్ని దిగే వరకే మాకు గంట పట్టింది. ఎక్కినప్పుడు 10 నిమిషాలు ఎక్కిపోయినాం దాన్ని. ఇంకా లాస్ట్కు పోయి బైనాకులర్ పెట్టి చూస్తే మొత్తం మందలు వీళ్ళే ఉన్నారు. గొబగుబ అంటే ఎందుకు అంటే పడనప్పుడు వాళ్ళు ఏమైందంటే గ్యాప్ ఇచ్చిండ్రు, వెనకమకాని వెళ్ళిపోయారు. వాళ్ళు మా మీద పడతాడారు వీళ్ళు అని చెప్పి వెనకమకా మీరు మేమేమే మా మీదనే పడ్డరు కదా అని చెప్పి మేము దూరమైన వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి వచ్చేసినాం. తర్వాత మాకు సామాను కూడా అక్కడ వదిలేసినాం కొంత, ఏది మైండ్స్ వైరు, బిందెలు, వాటర్ బాటిల్ అవి వదిలేసి తర్వాత మళ్ళీ మేము వేరే వాళ్ళని పంపిస్తే మళ్ళీ తెల్లార మాకు వచ్చినాయి. మాకు వచ్చేసినాయి. వాళ్ళు కూడా మంచిగా సహకరించిండ్రు జనాలు. ఇంకా ఆ నుంచి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసి మళ్ళీ దగ్గర వచ్చి ఒక ఎకరం ఉంటుంది జనసేన, దాంట్లో షెల్టర్ తీసుకున్నాం. వచ్చి అక్కడ అన్నం తిని గొర్రెలతో అన్నం తెప్పించుకొని అక్కడనే ఉన్నాం. తెల్లారి వరకు అక్కడనే ఉన్నాం జనసేనలోనే. 7 గంటలకు మా అంచనా పడిపోతున్నారు మొత్తం మందలే. అప్పటికి శ్యామశివుని ఫస్ట్ పానగల దళం కదా, రెండోసారి మరి ఇంకో దళం ఎప్పుడు వచ్చారు? మేము పోతుంటాం అన్న అక్కడ. మాకు ఇక్కడ ఏమన్నా మా పనులు పూర్తి చేసుకుంటాం. ఏ పానగల్ ఏరియా కానీ సరళసాగర్ ఏరియా కానీ చేసుకొని మళ్ళీ నల్లమల్లకి వెళ్ళిపోతుంటాం. అంటే దళాలు మొత్తం కలుసుకుంటూ
గన్మెన్ ఉన్నా కాబట్టి ఆయన ఎటు పోతే నేను అటు పోవాల్సిందే. మీరు అక్కడ ఉన్న టైంలో ప్లేనరీ జరిగింది కదా, మిలిటరీ క్యాంపు, జిల్లా క్యాంపు, స్టేట్ క్యాంపు. ఎన్ని రోజులు దానికి ఏర్పాటు చేస్తారు? ఎవరెవరు వచ్చారు అప్పట్లో? అప్పుడు ఆర్కే రామకృష్ణ అని వచ్చాను, బసవరాజ్ అని వచ్చిండు, బసవరాజ్ అన్న, ఇంకా పటేల్ సుధాకర్ రెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి వాళ్ళు వచ్చేది. వాళ్ళు వచ్చేది ఇంకా అన్నీ మాకు మొత్తం నేర్పించేది. అప్పుడు ఎల్టీటీ వాళ్ళు నేపాల్ ఉడుకో వాళ్ళు తీసుకొచ్చేది, నేపాల్ నుంచి ఉడుకో వచ్చిండ్రు మా కాడికి వచ్చి మొత్తం ట్రైనింగ్ నేర్చుకొని ఆయుధాలు గురి ఎట్లా కొట్టాలి అనేది మొత్తం పార్టీ నేర్పిస్తుంది. అది ఒక 2 నెల టైం పెట్టుకుంటుంది. ఇంకా ఆ టైంలో ఇంకా ఎవరి తిప్పలు వాళ్ళు ఇంకా విడిపోతుంటాం. మళ్ళీ ఇంకా అది చాలా ఏడ్చుకుంటూనే విడిపోతాం. ఎందుకు? మళ్ళీ కలుసుకునే వరకు మేము చనిపోతామో ఏం చేస్తామని అట్లా. మీరు 4 రోజులు ప్లేనరీ తీసుకున్నప్పుడు ఏం నేర్చుకున్నారు? అవునంగా ఆయుధాలు గురి నేర్చుకున్నాం, తప్పించుకోవడం, లాంగ్ జంపులు అటువంటి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు ప్లేనరీలో పాల్గొన్నప్పుడు ఆర్కే గారు, బసవరాజు ఒకరు, తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి, అందులో 2 చనిపోయారు. చనిపోయినప్పుడు మీకు ఏమనిపించింది? ఇంకా బాధ అనిపించింది. ఇంకా మేము బతికితే వాళ్ళు చనిపోయి పార్టీ కోసం సొంతంగా మేము సొంతంగా కాలేకపోయినాం అనేది బాధ అనిపిస్తుంది. కాకపోతే మాకు రావాలనేది ఏమి ఇక్కడ కోరిక లేదు. మా శరీరం మాకు సహకరించలేకపోయింది ఆ రోజుల్లో. ఇంకా మనసు చేయాలనిపిస్తుంది, పార్టీలో వదలకూడదు అనిపిస్తుంది, కానీ శరీరం సహకరిస్తలేదు. నా వల్ల కాదు అనేది ఇంకా మీరు పానగల్ దళంతో తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇంకా నల్లమలలో అప్పుడు చెంచుల సహకారం ఉండేదా మీకు? ఉండేది. ఇంకా మనమే పార్టీ బియ్యానికి దానికి ఇస్తే ఏమైనా మిగిలినా వాళ్ళకే పెట్టి తినమని చెప్తుంటే వాళ్ళకు కూడా ఏమి ఉండదు. వాళ్ళకు ఆ చింతకాయలు ఉన్న ఉడక చింతపొట్టు తెంపుకుంటే ఇట్లా దళారిగాలు పోయి 6కు 3కో 200కో 300కో వాళ్ళకు తాగడానికి ఇచ్చిపోతే ఆ 200-300 ఊర్లోకి వచ్చిందంటే ఆ రోజు అయిపోతుంది. వాళ్ళు తాగి ఆనే పండుతుంటాయి. మీరు ఉన్న 3 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు ఉన్నాయా? మీరు చేసినవి? మేము చేసిన దాడులు అంటే పీకపల్లి. ఏం చేశారు? అది పొలిటీషియన్ అటాక్ చేసినాం ఆయుధాల కోసం. మీరు ఉన్నారు అందులో? మేము ఎక్కడున్నారు మీరు? ప్రభాకర్ శ్యామశివుని దానిలో ఉన్నాం. అక్కడ పీకేపల్లి పోలీస్ స్టేషన్ ముందు రెక్కి వేశారు. ఎలా వెళ్ళారంటే ముందు గాంధీ బొమ్మ ఉంటుంది, 3 దారులు ఉంటాయి. అది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పంపించేసిండ్రు. అంటే దానిలో నేను కూడా రిక్కి చేయడానికి పోయినా. అక్కడ పోయి ఒక సెంటర్ని కలిసింది. అక్కడ సెంటర్ని కలిస్తే ఇక్కడ నుంచి మా ముస్లిం అని ఒక ఆయన అక్కడ ఉంటాడు కానిస్టేబుల్. అతని గీట ఉన్నాడే ఇక్కడ తెలుసుకోవాలనేది. అక్కడ అది పోతే సెంటరీ ఉన్నాడు అక్కడ. ఏ ఊరు బాబు అంటే దేవంతిర్లాపురం అని చెప్పేసిన. సార్ ఉంటాడు మా ఊరికి అని ఊరికెట్లా అదే కరెక్ట్గా అదే ఊరుకున్నాడు ఆయన. యాక్చువల్గా నేను కూడా నాకు కూడా తెలియకున్నది ఆ ఊరికే వేసిండు ఆయన అనేది. అయితే ఆయన లేకున్నాడు. బాబు ఊరికి పోయిండు, ఆయన ఊరికి పోయిండు, రేపో ఎల్లుండో వస్తాడు అన్నాడు. సర్లే సార్ అనుకుంటే అరే 2 సిగరెట్లు తెచ్చిపోదురా అన్నాడు. అంటే తీసుకుపోయి ఇచ్చేసిన. ఆల్రెడీ నా దగ్గర వేపన్ ఉంది, రివాల్వర్ ఉంది. ఏమన్నా నడిమి పట్టుకుంటాడేమో భయం. ఎందుకురా భయపడుతున్నావు అన్నాడు. అంటే ఏం లేదు సార్ నాకు తెలియదు అనుకుంటే వెనక్కి ఆయన ఎట్లా చేతిలోకి ఇచ్చినాక వెనక్కి వెళ్ళిపోయినా. వెనక్కి వెళ్ళిపోయి ఇంకా చెక్ చేసుకొని ఆడ పోయిన తర్వాత మళ్తున్నాడు ఒక ట్రాక్టర్ తీసుకుని వచ్చేసి అటాక్ చేయాలని. ఊరంచుకు వచ్చిన తర్వాత చెట్టుకు తలిగించి అది కొంచెం స్టార్ట్ కాలే. అది మిస్ చేసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయాను. మధ్యలో గ్యాప్ ఇచ్చినాం ఒకరోజు. 3వ నాడు ఇంకా 4 ఎడ్ల బండ్లను పట్టుకొని ఎడ్ల బండ్లు పోయినాం. అన్న ఎడ్ల బండి మీద వెళ్తారు ఊర్లోకి. ఎదురుకు పోలీస్ స్టేషను, ముందు గాంధీ గారి బొమ్మ ఉంటుంది, ఇటు ఒక రోడ్డు, లెఫ్ట్ రైట్ 2 రోడ్లు ఉంటాయి. మీరు ఎలాగ లోపల ఎంట్రీ ఎలాగచ్చారు, రిట్రీట్ ఎలాగయ్యారు? ఏంటంటే ఆ టీమ్ డిసిసి నాగన్న అని ఉంటాడు, వరంగల్ జిల్లా గౌరవపల్లి నాగన్న. ఉన్నారు ఇప్పుడు? ఉన్నాడు. నాగన్న, రాజన్న, బొల్లీశ్వర, ఈ చుకాబెల్లి మోహన్ అని మోహన్ ఆయన వాళ్ళు వెళ్ళిపోవాలి. మోహన్ కూడా ఆల్రెడీ లోపలికి పోకూడదు. ఆయన దగ్గర ఓన్లీ రివాల్వరే ఉంది, పెద్ద వేపని లేదు. ఆయన కొంచెం బెట ఉండే, హెల్త్ బాగాలేక పార్టీ రివాల్వర్ ఇచ్చి పంపించింది. నా దగ్గర డబుల్ బ్యారెల్ నా దగ్గర ఉన్నది. ఇంకా అది నేనేమో శ్యామశివుని పక్కల నేనున్నా, ప్రభాకర్ అన్న పక్కల నేనున్నా.
ఇంకా వీళ్ళు ముందరికి బేగలకు వచ్చేసి లోపలికి వెళ్ళిపోవాలి కదా, ఫైర్ చేసేది మేము చుట్టూ ఫైర్ చేయాలి పీసీల వీధికి. వాళ్ళు లోపలికి ఆయుధాల కోసం వెళ్ళిపోవాలి. వాళ్ళ రిక్కి అది లోపలికి పోయే బాధ్యత, అది లోపలికి పోవాలి, మైండ్స్ పెట్టాలి, ఇంకా కొట్టి పిలిచి బయటికి వెళ్ళి రావాలి అనేది ఉన్నది. అది కొంచెం నాగన్నమ్మలనే కొద్దిగా నష్టం జరిగిందనేది చర్చ వెళ్ళింది అక్కడ. అదే ఏకే పెట్టుకొని కూడా కొట్టలేకపోయాడు అనేది ఆయన. అందరం రాజన్నే లోపలికి వెళ్ళిపోయాడు, ఈ మోహన్ అన్న అయినా లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా కూర్చొని మోహన్ అన్న వేరే గౌడ్స్ అని ఒక ఆయన ఉంటాడు, భాస్కర్ గౌడ్, ఎస్ఐ భాస్కర్ గౌడ్. ఈయన గౌడ్సే మళ్ళా. అదే ఏదో ఈయన డీల్ మాట్లాడుకొని పోయిండు, లేచిండు, మళ్ళీ అట్లే నిలబడ్డాడు ఆయనకు ఎదురుగా. అయితే కాకి పాయింట్ ఉన్నది, ఇతను కూడా అతనే అని చెప్పేసి రివాల్వర్తో కొట్టిపారేసిండు. కొట్టిపారేసరికి అట్లే ఆయన కూర్చున్నాడు, అట్లా చనిపోయిండు ఆయన. ఇంకా ఎస్ఐ తప్పించుకొని కిందంగా కొట్టిండు, పిస్టల్ తీసుకొని కిందంగా కొడితే బాగా ఇడబడ్డాడు ఆయనకు బుల్లెట్. ఇంకా అక్కడనే పడిపోతే సెంటర్ పోస్ట్లో ఒక అన్న ఉంటాడు కానిస్టేబుల్, ఆయన లోపలికి గుంజుకొని వాటర్ తాపిండు పాపం. వాటర్ తాపిన తర్వాత ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి లోపల ఇద్దరు ఏదో కేసు వాళ్ళు ఉన్నారు లాకాపులో, వాళ్ళను తాళం మీద కొట్టేసి మొత్తం వాళ్ళని ఇద్దరిని తీసుకున్నారు. పోయి వేపన్స్ తీసుకొని ఒక ఏకే, ఒకటి కార్బన్, 4 303 ఉన్నాయి. అవి 6 ఇంకా పోతే ఏపీఎస్ వాళ్ళతో పైన ఉన్నాయి, అవి ఎస్ఎల్ఆర్స్ ఉన్నాయి, 9 10 ఉన్నాయి. మాకైతే చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈ కానిస్టేబుల్ చెప్పింది మాకు. మేము అడిగితే పైన ఎంతమంది ఉన్నాయంటే 4 అన్నాడు. వేపన్స్ ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయని అన్నాడు. అంటే ఇంకా అవి అయిపోయే కొద్దాలే ఇక్కడ అందుకుంటున్నాడు, కొడుతున్నాడు, ఇంకా ఊపిరి మళ్ళకుండా కొడుతున్నాడు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఆయన బయటకు తీసుకొని వచ్చి మాకు ముట్ట చెప్పాను. ఈ రాజన్న వీళ్ళు బాడీని ఈ కానిస్టేబుల్ చేతులు కట్టుకొని నేను ఎత్తుకొని పాప కానిస్టేబుల్ ఎత్తుకొచ్చిండు. ఆయన లేకపోతే కూడా ఇంకా ఒకరో ఇద్దరు నష్టం జరుగుతుంది అక్కడ. ఆయన దొరికినందుకు, సరెండర్ అయినందుకు ఇంకా బయటకు తీసుకొచ్చినాక మళ్ళీ ఈయన మేము పార్టీ దగ్గర తీసుకుపోతే చంపేస్తారు అనేసి మేము అన్నా, నువ్వు వెళ్ళిపో, ఇంకా మా వానికి ఏం కాలేదు, నేను వెళ్ళిపో అన్నా అని చెప్పి ఒక మిద్దె కానిచ్చిన. వాళ్ళు నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగకుండా ఆనిస్తే ఇంకా వాళ్ళు పోతలేడు. ఏంటంటే ఎన్కౌంటర్ చేస్తాడేమో నన్ను అనేది ఆయన భయపడ్డాడు. అంటే అన్న నేను ఏం చేయము, నువ్వు వెళ్ళిపో, నువ్వు మా వాళ్ళు గీట స్పెషల్ పార్టీ వాళ్ళు గీట తలిగిరనుకో ఖచ్చితంగా నేను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్పేవరకల్లా ఆడికి ఎవరినో పీపుల్ని ఒక రైతుని ఇచ్చి అన్న ఆడి వరకు దొరికిచ్చేసి అని చెప్తే ఇంకా వెళ్ళిపోయింది ఆయన. మా మీద కొన్ని విమర్శలు కూడా జరిగినాయి. ఏమని? మీరు ఎట్లా ఇచ్చిపెట్టిండు, మనోడు పోయినప్పుడు ఆయన కూడా కొట్టి పారేయాలి కదా అనేది. అంటే అది కరెక్ట్ కాదు అని మళ్ళీ జిల్లా కమిటీ నాయకులు దాన్ని మళ్ళా సరి చేసిండ్రు. సరి చేసి ఇంకా ఏదో అదే మనవాడైతే ఫైరింగ్లు అయితే చనిపోయాడు, కానీ వాడు కూడా ఫైరింగ్ ఏం కాలేదు కదా, మనకు చేసిండు కదా, సాయం చేసిండు కాబట్టి మనం చంపాలని రాలేదు కదా, ఆయుధాల కోసమే అనేది ఇంకా అప్పుడు తీర్మానం చేసి అది అంతలే మార్పు చేసింది. అదొకటే గుర్తుందో ఇంకేమన్నా మీకు? ఇంకా అదొకటే దాడి అంటే అదొకటే. అంటే పోలీసు వాళ్ళు అయితే మొత్తం పైన అయితే పానగాల దళాన్ని కొట్టాలనేది దాదాపు 2-3 వేల మంది ఆమోద్ చేసిన ఉడక హౌస్ షెల్టర్ ఇచ్చిండ్రు జనాలు. మళ్ళీ లోపలికి పీసీలు వస్తే బయట శెలకల్లా చిన్న గుట్టల్లో బావుల కన్నా అక్కడ షెల్టర్ తీసుకుంటాడు. అలా మీరు పాండు అనే కానిస్టేబుల్ని మర్డర్ కేసులు మీరు ఉన్నారు కదా? పాండు కానీ ప్రభాకర్ అంటే ఈడ జరిగింది, అప్పుడు నేను లేను. మీరు మిలిటెంట్ కదా? అప్పుడు మిలిటెంటే కానీ బయటనే ఉన్నా. ఓటర్లో జరిగింది. చెప్పండి ఏం జరిగింది? నేను మనకు ఆ ఇష్యూ తెలియదు, మళ్ళీ ఆ ఇష్యూ తెలియదు. ప్రభాకర్ విషయంలో ఆ విషయం అయితే తెలియదు మనకు. కాకపోతే పార్టీ మరి మీ పేరు ఎందుకు వచ్చింది? బీజేపీ రత్న ప్రభాకర్ రెడ్డిని అటాక్ చేసినాం. అది చంపాలనేది పార్టీ నిర్ణయం కాదు, బెదిరిస్తే వెళ్ళిపోవాలనేది ఆనాడు పార్టీ చెప్పింది. ఆ పార్టీ ప్రకారంగానే రత్న ప్రభాకర్ టాపిక్ పక్కన పెడదాం. ఈ ప్రభాకర్ అని 2 గన్మెన్లు కూడా ఉంటారు ఆయనకి, కానిస్టేబుల్. అప్పుడు నేను లేను, అప్పుడు లేదు. మీరు పక్క నుండి ఉన్నారని మీ పేరు అప్పట్లో వచ్చింది. మీరు ఇంకొక కృష్ణ అందరు కలిపి చేశారా? లేదన్నా, మీరు లేరా? సార్ రత్న ప్రభాకర్ చెప్పండి. రత్న ప్రభాకర్ అంటే అది ఆయన కొంతమందిని పొట్టగాలను పెట్టుకొని కొంచెం దందాలు చేసడము. ఎక్కడ? లేడీస్ను కొల్లాపురే లేడీస్ను కానీ దాన్ని కొద్దిగా అటు ఇటు చేస్తుంటే అది పార్టీ దృష్టికి వచ్చింది. పార్టీ ఒకసారి చెప్పింది ఉడక పార్టీ,
ఒకసారి నేను లేకున్నా నల్లమల్లి ఉన్నప్పుడు పార్టీ ఒకసారి పిలిపించుకొని చెప్పింది. ఆ శివుడుగా జిల్లా కమిటీ సభ్యుడే చెప్పిండు ప్రభాకర్. ఎందుకంటే ఆయన గన్మెన్గా ఉన్నా కాబట్టి నాకు చదువు తక్కువ కాబట్టి ఆయన అమ్మడి పెట్టుకొని చదివించుకుంటూ మాటలు కూడా నేర్పించాడు. రాజకీయంగా ఏ విధంగా ప్రజలకు మనం హెల్ప్ చేయాలనేది, మనం ఎందుకు వచ్చినాం, మనం ఎందుకు మళ్ళీ చనిపోతున్నాం, మనకు అర్థం కావాలి కదా అనేది ఆయన అన్నీ చెప్పిండు అనమాట. అట్లా చెప్పారు రత్న ప్రభాకర్కి. ఆయన మారలేదా? పోలీసు వాళ్ళను అడ్డంగా అంటే రత్న ప్రభాకర్ ఈ ప్రభాకర్ శ్యామశివుడు కానేటాకులో చనిపోయిన ఆయన. మనం ఎవరిని చంపొద్దు, వినకపోతే కాళ్ళు తీయాలనేది తీర్మానం ఉంది పార్టీలో. చంపొద్దు అనేది ఒకటి ఆయన చెప్పిండు, అడ్డగోలు చంపకూడదు అనేది. ఆ విధంగా ఆయన అమ్మడు అట్లా తిరుగుకుంటూ అట్లా నేర్చుకుంటూ పోయినాం. ఇంకా ఆయన మళ్ళీ తర్వాత ఉండి అన్నట్టు మనోళ్ళు వస్తారు అన్నట్టు పోయి చూపి అన్నారు. అప్పటికి 3 రోజులు అయింది ఆయన కోసం మేము గాలి చేయబట్టి. అయితే ఆయన మాకు దొరకలే. ఎవరు? రత్న ప్రభాకర్ దొరకలే. ఇంకా అది మేము కూడా ఇంకా 2 రోజులు అయితే ఎస్కేప్ అవుతామేమో, అది లీక్ అవుతామేమో అన్నట్టు మాకు కొంచెం డౌట్ వచ్చేసి మేము మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పార్టీ దగ్గర కలిసి పార్టీకి చెప్తే ఇంకొక 3-4 ఇచ్చేసి పంపించేసింది. పంపించేసిన తర్వాత మళ్ళీ పార్టీ నన్ను పంపించింది, పలానా కాడికి మన వాళ్ళు వస్తారు పోయి రాబని. మళ్ళీ వాళ్ళకు లెటర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకు మళ్ళీ లెటర్ అది తీసుకొని వచ్చేసి మళ్ళీ పార్టీకి చెప్పినాక మళ్ళీ రోజు జరిగింది. ఆ రోజు మేము ఎక్కడున్నాం సరళసాగర్ బార్డర్కి పోయినాం. సరళసాగర్ మధ్యలోకి బార్డర్. రత్న ప్రభాకర్ సంఘటనలో మీరు లేరు? కానిస్టేబుల్ దాంట్లో అయితే నేను లేను. జరిగింది అడిగితే జరిగింది. అప్పుడు ఎలా జరిగింది అది? అది ఏదో జరిగింది, ఏదో ఓటర్లనే కొట్టిపారేసి వెళ్ళిపోయినారు. అప్పుడు పరదేశం కలవకుర్తి దగ్గర కదా, ఇక్కడ కొల్లాపూర్లోనే హోటల్లో కదా, హోటల్లోనే కొల్లాపూర్లోనే. ఇంకా తర్వాత మళ్ళీ పరదేశం నాయుడు ఎస్పీని కొట్టిండ్రు. అవును, అది ఏదో అక్కడ వెహికల్స్ అది వేస్తే. పరదేశం నాయుడు మీద దాడిలో ఎవరెవరు ఉన్నారు? దాడిలో అన్న శేషన్న, ప్రభాకర్ అన్న, గూడెం వీధన్న, ఇంకా అదే నయము చంపించింది వీధన్న. నయము చంపించిండు గూడెం వీధన్న. జైల్లో ఉండే చంపించిండు ఆయన. ఇంకా వాళ్ళే ఉన్నారు, అంతా 6-7 మంది ఉన్నారు అంతే. తుమ్మల భగవంత్ ఆయన మనకు కొంచెంసేపు ప్రభాకర్, ఆ శేషన్న ఆయన్నే. ఏ శేషన్న? కుంటిసే శేషన్న ఆయన్నే మాకు అప్పుడు పరిచయం. ఎలా జరిగింది అన్నది? ఇంకా అది బాగా పోయి మైండ్స్ పెట్టుకొని ఉన్నారు అక్కడ. కొల్లాపూర్ నుంచి ఇక్కడ సొమశీలకు పోవాలని ఎస్పీ అక్కడ ఒకటి చేసిండ్రు. అక్కడ ఏదో బస్సును ఏదో తగలబెట్టిండ్రు అక్కడ. దాన్ని చూడాలని పోతున్నారు. పోయి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలోనే జరిగింది అది. ఏపీఎస్ వాళ్ళు పైన కూర్చొని వస్తున్నారు స్టాప్ మీద. అరే వీళ్ళు మేము పీపుల్ అనుకున్నాం అని చెప్పి అనేసి వచ్చిండ్రు. వచ్చే వరకల్లా ఇంకా ఆయన అక్కడికక్కడనే ఇది అయిపోయింది. ప్రభాకర్ ఎలా చనిపోయారు? సాంబశివుడు కానేటాకులో బుట్టి మునిగి. ఎలా? అతలకి నైట్ పూట వెళ్ళిపోతున్నారు, నైట్ పూట అతలు దాటుతున్నారు. అది బుట్లకు వాటర్ ఏమో వచ్చింది లోపలికి పోయినాక అని చెప్పి అదేదో బుర్ర ఉడకపోయింది అనేది చెప్పి అనేది. దాని వెనక ఏదో కుట్ర ఉందంటారు, వాస్తవం? అది అన్నారు, అది కుట్ర ఉడక అన్నారు కానీ అది మనకైతే తెలియదు అన్నది. నేను బయటకు వచ్చిన తర్వాత జరిగింది. అంటే ఆయన ఒక్కరే ఉన్నారు అప్పుడు పుట్టిలో? 4-5 ఉన్నారు అక్కడ. మరి అందరూ బతికి ఆయన ఒక్కరే చనిపోతారు? 4 చనిపోయింది అక్కడ. 4 స్టేట్ కమిటీ కృష్ణ చనిపోయిండు, జన్నాటి మండలి భాస్కర్ అన్న, మెదక్ జిల్లా నుంచి కృష్ణకు గన్మెన్ అని ఉంటాడు మదాని, అతను వాళ్ళు 4 చనిపోయింది అక్కడ. మీరు అప్పుడు లేరా గన్మెన్గా? నేను బయటికి సరెండర్ అయినా. సరెండర్ అయ్యాక జరిగింది. సరెండర్ కాదని అంత యాక్టివ్గా ఉన్నా మీరు ఎందుకు బయటకు వచ్చారు? వెళ్తూ సహకరించక. ఏమైంది? మలేరియా టైఫాయిడ్ బాగా, ఈ పక్క నొప్పి రావడం. ఆడి కూడా పార్టీ చూపించిన కూడా చాలా ఇబ్బందులు ఉంటే అన్న నేను ఫస్ట్ టైమే నేను ఇంటికి వెళ్ళిపోతానా, నన్ను పంపించేసేయండి అని చెప్పి 5-6 రోజులు బాగా కూర్చోబెట్టి చాలా ఇబ్బందులు కూడా పెట్టిన పార్టీని. పంపించకపోతే కూడా అన్న వేపంతో వెళ్ళిపోతాను నేను తట్టుకోలేకపోతున్నా అని ఇంకా బాగా ఏడ్స్తే ఇంకా పంపించేసాను. అక్క ఆమె ఇంకా బెట్టనే ఉన్నది, లోపలికి రాలేదు. బెట్టనే ఉన్నది. అంటే పార్టీ నుండి బయటకు వస్తున్నప్పుడు బాగా మీరు బాధపడ్డారు? చేయాలనిపిస్తుంది కానీ ఇక్కడ
ఈ చెల్లెలు సహకరించలేకపోతుంది అక్కడ. పార్టీ మంచిదే, ప్రజల కోసం పనిచేస్తుంది, కానీ ఇక్కడ చేయలేని పరిస్థితులు ఉన్నాం. నన్ను మోసపోయే రోజులు కూడా ఉన్నాయి. జ్వరం వస్తే కూడా నన్ను మోసుకుపోయాడు కొంత దూరం కూడా, వేరే కాడ డంపు చేసుడు అట్లా కూడా ఎసుకుపోతా అయింది నా మీద. అట్లా కూడా తప్పించుకున్నా, ఒక ఇల్లు చుట్టుముడితే ఉడక ఇంకా తప్పించుకున్నాక నేను కష్టమే. ఇంకా ఏరిగానన్నా మార్చండి, అటు పోతేనే నాకు ఏమైనా తగ్గుతుందేమో అన్నట్టు. అంటే అది ఇక్కడ లేరన్నా, జనార్దన్ అన్న అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన వాళ్ళు. ఇంకా ఇక్కడ ఉండేది ఇంకా ఎక్కడ నీవు ఆంజనేయ వాళ్ళు ఉండే కదా అని చెప్పి అనేసి ఇక్కడనే పెట్టుకున్నారు. ఎవరి ద్వారా వచ్చారు మీరు బయటికి? అప్పుడు మసందరావు ఎమ్మెల్యేనా, ఎస్పీ ఎవరు ఇప్పుడు? అప్పుడు ఎస్పీ నాగర్రావు అని. ఆయన దగ్గర సరెండర్ అయ్యారా? డిహెచ్ దగ్గరికి పోయి, నేను డిహెచ్ దగ్గరికి వెళ్ళిపోయి మసందరావుని పట్టుకొని డిహెచ్తో పోయినా. ఇంకా అంతా ఒక గంటన్నరలో మాట్లాడిండు. ఏం పెద్దగా ఇబ్బంది ఏం పెట్టలేదు. చెప్పేసిన, సార్ నేను అరెస్ట్ అయినా ఫస్ట్, మరి నా పరిస్థితి ఏందో, మళ్ళీ ఏం చేస్తారో వల్ల నేను మళ్ళీ అడింపట వాటి అలా అయింది అని డైరెక్ట్ చెప్పేసిన. చెప్పేస్తే ఏం కాదులే అని నా ముందరనే ఎస్పీతో రాఘవరావు సార్కు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆ ఎర్రగొల్ల సాయిలు భయపడ్డా, ఫస్ట్ అరెస్ట్ అయినట, ఏమనుకోకండి, ఇంటికి పంపించేసేయండి, ఒక 5,000 రూపాయలు ఇచ్చి హాస్పిటల్ చూపించుకుంటాడు, హెల్త్ కూడా బాగాలేదు అతనికి అని చెప్తే సరేలేండి. ఇంకా వీడికి వచ్చిన తర్వాత ఇంకా వీణ కూడా వీడికి పంపించేసిండు. అక్కడ ఒక 5-6 రోజులు పెట్టుకున్నాడు, పెట్టుకొని వీడికి పంపించేసిండు. కొల్లాపూర్ ఇక్కడ మోహన్ రావు సిఐ. చాలా ఇంకా ఇది ఇంకా ఆయన, నాకు ఆయన అంటే పెద్దగా ఇష్టం లేదు, ఆయన చాలా కోపం. ఇంకా అప్పట్లోనే చంపేసి వెళ్ళిపోదాం అనుకున్నా. అతన్ని చాలా ఇబ్బంది పెట్టిండు, కోర్టుకు పంపకుండా 20 రోజుల లోపల పెట్టుకున్నాడు. లాస్ట్గా మజీద్ సార్ ఉండే ఎస్ఐగా, మజీద్ సార్ అతను ఇంట్లోకి తీసుకుపోయి నాకు అన్నం పెట్టి, అన్నం కూడా తెప్పియాలి హోటల్ నుంచి, అంత ఇబ్బందిగా పెట్టిండు మోహన్ రావు. అయితే ఇంకా ఎస్ఐ చూడలేక స్టేషన్ ముందరికే ఒక రూమ్ తీసుకొని ఉంటాడు. ఇంకా తోలుకపోయి మన్నోడేస్తాడు, సరెండర్ అయ్యండి అతను మిస్సెస్కు ఆయనతో పాటుగా నాకు తినబెట్టుకొని మళ్ళీ ఆయనకు తిడతాడు. మళ్ళీ అవును తీసుకొచ్చి మళ్ళీ గొడవలో మళ్ళీ లోపల అన్ని పోలీస్ స్టేషన్లు ఒకటే దగ్గర ఉండే, ఏదో ఏమినాలది, ఈ పాన్గాల్ది, ఈ కోటేది, అన్నీ ఒకటే తరగతి తెచ్చి పెట్టుకున్నాడు. అటాక్ చేస్తారని చెప్పి ఒకటేతో తెచ్చుకొని పెట్టుకున్నాడు అందరినీ, ఇంకా దొరకకుండా. ఇంకా వాళ్ళని కిందికి దింపడం, ఆ తుపాకులు మొత్తం లైన్గా పెడతాడు, ఆ తుపాకుల పేరు చెప్పమంటాడు. అవి చెప్పినాం అనుకో ఇంకా వాళ్ళని గలీజ్గా తిడతాడు. అరే వాడు ఎట్లా చెప్తున్నారా, వాడు చదువు లేదురా, వాని మీద 25,000 రివార్డు ఉంది, వాడిని పట్టుకోలేకపోయారా మీరు, అందులో ఉన్నట్టు గలీజ్గా అంత. అసలు నాకు ఒకసారి బాధ అనిపించేది, వీడు ఎందుకు తిడుతుండే వాళ్ళను అనేది అంత బాధ అనిపించేది. ఇంకా ఆయన లాస్ట్కు మా అన్న ముస్లిము, కానిస్టేబుల్ ముస్లిము, కానీ ఆయన వచ్చి సార్ వాడు తమ్ముడే, వాడిని కోర్టుకు పంపండి సార్, వాడు ఏదో తెలియకుండా పోయిండు, మా చిన్నప్పటి నుంచి మా జతన తిరిగిండు వాడు, అది అని చెప్తే రే భయ్ ఇంకా ఉండాలి వాడు, ఇంకా చూపించాలి అని పెట్టుకున్నాడు. నేనున్నాగా చూపిస్తా, నా దగ్గర ఏముంది సార్ చూపించండి, ఇక సచ్చిన నేను, ఇంకా నా దగ్గర ఏం లేదు, చూపించిన ఏముంది, పార్టీ ఉంటుందా, నేను దొరికిపోయే కాడ ఉంటుంది, ఆడ ఉండదు కదా అని చెప్పేసి బాగా గట్టిగానే ఇంకా మాట్లాడినా. అప్పుడు గూడెం విధానం వచ్చేసిండు, ఆయన భారీగా ఇద్దరు ముషాన్బి ఇద్దరు వచ్చేసారు. ఉషాన్బి ఆమె బయట ఉన్నది, నేను లోపలికి వచ్చిండు. నిన్న కొంచెం గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి ఏందన్నా అంటే ఇట్లా అన్నా. నువ్వు సరేలే అని చెప్పి అనుకుంటే ఇంకా వెళ్ళిపోయిండు ఆయన. నువ్వు ఎట్లా మాట్లాడుతావు అతని దగ్గర అంటే, అవును సార్ ఆయన సరెండర్ అయ్యిండు, నాలాగానే ఆయన సరెండర్ అయ్యిండు, నేను బయట ఉన్నాగానే నాకు తెలుసు అనేసి కొద్దిగా నేను కూడా కొంచెం నాకు కొంచెం ధైర్యం వచ్చేసింది అక్కడ. ఎందుకంటే నాకు ఏం కాదు, సరెండర్ డిఏజీ ఒక ఎస్పీతోనే కాలే, డిఏజీతోనైనా కదా, నాకేం భయం, నేను ఏం తప్పు చేసినా, నేను ఎందుకు భయపడాలి నాకు అని చెప్పి అనేసి బాగా గట్టిగా మారేసుకుంటే. ఆయన చంపుదాం ప్లాన్ చేశారట కదా అప్పుడు? లాస్ట్కి అన్నేసిన నేను, నువ్వు నన్ను ఇట్లా ఇబ్బంది పెడితే సార్ కొట్టి 4-5 తీసుకెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి అని చెప్పేసి ఓకే బెదర కొట్టేసింది. అంతే అంతమందిలో మనం పోలేము అక్కడ,
చుట్టుముట్టు రౌండ్ ఉన్నారు కదా పోలేమని చెప్పి ఆయనతో ఆ టైంలో ఇట్లా అనేసినాక అంతే. అంటే ఏమన్నాడు ఆయన? ఇంకా ఇంకా ఏమంటలేడు, ఇంకా ఏమనకుండా లాస్ట్కి మళ్ళీ రోజు అరే భయ్ ఇంకా ఇంకా కోర్టు పో అని చెప్పేసి పంపించేసాను. పంపిస్తే అప్పుడు కోర్టు పోయి ఇంకా లోపలికి తీసుకుపోయి ముసాబాద్ జైల్లో అక్కడ నయము గణేష్ అన్న ముషీరాబాద్ జిల్లా ఎంతకాలం ఉన్నారు మీరు? అన్న 6 నెలలు ఉన్నాను. 6 నెలలు. ఎవరైనా కలిసారు అక్కడ? అక్కడ ఇంకా నేను నయం ఉన్నాడు, గణేష్ ఉన్నాడు. ఆయన మొత్తం బుల్లెట్లు మొత్తం ఏకే బుల్లెట్లు పడ్డాయి. డిపార్ట్మెంటే మళ్ళీ బతికిచ్చింది అది అతను. ఇంకా జనశక్తి రామన్ అని కమాండర్ ఆయన ఉన్నాడు. అప్పుడు ఒకసారి మేము ఉన్నాగానే ఎస్కార్డ్ మీద ఫైరింగ్ అయింది, పార్టీ అటాక్ చేసింది. పాపం ఒక అన్న కానిస్టేబుల్కు బాగా గాయాలైనాయి. అయితే ఇంక అక్కడ ఎవరికి వెళ్ళి ఆయన ఒకనికే అది కోర్టు పోయి వచ్చే క్రమంలో వరంగల్ నుంచి అవును అటాక్ జరిగింది. అది మేము ఇంత రాత్రి అయిందని మేము జైలర్ గారితో పోయి చాలా నయం అన్న గణేష్ అందరం పోయి మాట్లాడి చేస్తే ఆయన చెప్పేసిండు ఇంకా లాస్ట్కి టీవీని ఆన్ చేయండి అన్నాడు. అది చేసిన తర్వాత మాకు అర్థమైంది ఫైరింగ్ అయింది అనేది, ఎస్కార్డ్ మీద ఫైరింగ్ అయింది అనేది దానిలో వచ్చేసింది. వాడికి అన్న గణేష్ అన్న మీద రామన్నకు జనశక్తి కమాండర్ ఇంకా వాళ్ళు కొంచెం ఈ బట్టలకు బెడ్ గారింది. అన్న మీకు కూడా బుల్లెట్ పడ్డట్టుంది అంటే అన్న లేదన్న కానిస్టేబుల్ అన్నకు దెబ్బ తగిలితే ఇట్లా పట్టుకున్నా పండబెట్టుకున్నా లోపలికి మళ్ళీ తగులుతాయని చెప్పి అని ఇంకా చెప్పేసింది. అది 1 గంటకు 1:30కు వచ్చేసింది మా కాడికి నైట్ వాళ్ళు. 6 నెలలు జైల్లో ఉన్నారు ముషీరాబాద్లో. తర్వాత బెయిల్ మీద వచ్చారా? బెయిల్ మీద వచ్చాను. వచ్చి ఏం చేస్తున్నారు మరి? ఇంకా ఏదో గొర్రెల వ్యాపారం చేసుకొని బతుకుతున్నాము. బయటకు వచ్చిన తర్వాత సాయిలన్న పోలీస్ కోవట్టుగా మారి సోడా వ్యాపారం పేరు మీద చాలామంది అన్నలు ఆచూకీ చెప్పారని ఒక ఆరోపణ ఉంది. వాస్తవం? తప్పన్నది అది పార్టీకి చెప్పిన వాళ్ళు అట్లా చెప్పిండ్రు. పార్టీ కూడా యాక్చువల్గా అయితే నా మీద కొట్టకూడదు, అది తొందరపడి కొట్టిండ్రు. తర్వాత మళ్ళీ మన ప్రభాకరు బొంతలింగన్న తలకమిండరు వాళ్ళిద్దరు వచ్చిండ్రు. అయితే నేను ఆ విషయంలో ఆ దెబ్బ విషయంలో చాలా సంగపోళ్ళతోటి నేను పోలీసు వాళ్ళకు కోవట్టు కాదు, డైరెక్ట్ నేనే ఏకే తీసుకొని కొట్టిపారుస్తా దళాన్ని అనేది కూడా జరిగింది. అది ఆ రోజుల్లో నాకు. కానీ మీరు సోడా వ్యాపారం పెట్టడం వాస్తవం కాదా? నేను వ్యాపారం అంటే జీతం ఉన్నా, అది మా మేనత్త కొడుకు సోడా మిషన్ పెట్టిండు. అయితే నెలకు 1000 రూపాయలు. ఇంకా జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు ఇంకా కురుముర్చి జాతర వస్తుంది ఒకటి, వర్షాకాలం దానిలో. అయితే ఆయన నమ్మడి కురుముడి జాతరకు నెలకు 1000 రూపాయల జీతం. అది పోయినా నేను అంతేగాని నేను సొంతం అనేది మాత్రం ఎప్పటికీ నేను ఇవ్వలే. అప్పుడు ఆరోపణ ఏంటంటే సోడా వ్యాపారం చేస్తూ అక్కడ ఎవరు అన్నలు వస్తున్నారో వాళ్ళని గుర్తుపట్టి పోలీసులకి చెప్పాలి. ఇప్పుడు తన కాడ గాసం ఉన్నా అతన్ని ఏ ఊర్లో పెట్టాలంటే పెట్టాలి. కల్వకుర్తిలో ఉన్నా అందుకు జనార్దన్ అన్న కూడా నన్ను చంపనీకే తిరిగింది. ఎందుకో నా కోసమే తీసుకొచ్చి ఎస్పీ పెట్టిండావు అని అట్లా. అయితే సంగపోలు కలుస్తున్నారన్న, నాకు కూడా కలవకుర్తిలో కలుస్తున్నారు. సొలబండి పెట్టుకుని బస్ స్టాండ్లో. నేను కూడా పెద్దగా వాళ్ళని ఏమనకు అన్న బాగుండదు అంటే బాగుంది అంతే. ఇంకంతవరకు మళ్ళీ పార్టీ కలుస్తుందని కూడా కానీ అసలు నాకు ఆ నోరు రాలేదు, మాకు రాదు అది. కానీ మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు బాధపడలేదా మీరు? బాధపడ్డా. ఎందుకు నా మీద నేను చేయని తప్పుకు నా మీద ఎందుకు ఇంత ఇది చేస్తుంది పార్టీ, ఎందుకు నన్ను కొట్టింది? ఇప్పటికి మిమ్మల్ని కొట్టారా? కొట్టిండ్రు. ఎక్కడ? ఇక్కడనే చెట్ల అవతలకే తీసుకెళ్ళి నైట్ పూట. ఎవరు వచ్చింది? అజిలాపూర్ కిరణ్ ఈ ఒక 4-5 వచ్చి ఇంకా తోలుకపోయిండ్రు. సీనాన్న అంటే సీనాన్నకు నాకు అంత మంచిగా ఉండే కమాండరు. సరేలే ఇంకమ్మ సీనాన్న వచ్చింది కదా మా కలిచేత్తం చాలా ఏం లేదు అన్నట్టు పోయినా నేను అక్కడ. లేకపోతే వాళ్ళకు ఫస్టే నాకు వార్నింగ్ ఉంటే కూడా నేను లొల్లి పెడతా. ఇక్కడనే లొల్లి పెడతా, జనాలు లేస్తారు. ఇంకా నేను ఎలాంటి తప్పు చేయలేదన్నా అని చెప్పి ఆ జనములనే నేను చెప్పుకోగలుగుతాను. ఆ శక్తి ఉంది నాకు ఆ రోజులో, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి అని లాస్ట్కు బయటకు తీసుకుపోయి బాగా కొట్టిన 2 ఏట్లు 3 ఏట్లు పడ్డాయన్న ఇమ్మడి వెనకిలా పట్టే వరకు తన దగ్గర డబుల్ బ్యారెల్ ఉన్నది, క్యాసెట్ పెట్టింది అట్లా టేప్ రికార్డ్. ఇంకా నాకు డౌట్ వచ్చింది, అరే నాకు ఏదో జరిగేటట్టుంది మొత్తానికి అని ఇంకా వేపన్ గుంజుకున్నా. అంతే వేపన్ గుంజుకున్నా, ఆయన చేతిలో జరిపోయింది, నా చేతిలో జరిపోయింది. వేపన్ జరిపే వరకు వేపన్ గుంజుకుంటావారా నువ్వు అని చెప్పి అమ్మడి చేతులు కట్టి వెనక్కి కట్టేసి ఇంకా విపరీతమైన దెబ్బలు కొట్టాను. కొట్టిన తర్వాత ఆడికి ధన్యంగట అంటున్నాడు,
అలా అల్లిపూర్ ఎన్కౌంటర్లో. అయితే ఏమంటున్నా మనకు పార్టీ ఏమైంది ఆటో తగలబెట్టామన్నది, దానికి తగలబెట్టిపోదాం కానీ కొట్టొద్దు అన్న అది ఇది అని చెప్పిండు. చెప్తే లేదు లేదు ఆటో అవసరం అట్లే ఉండాలి, ఈయనకు పెట్టాలి బట్టలు అని చెప్పేసి కొట్టిండు. ఇంకా లాస్ట్కి ఆయననే దొబ్బిండు, అన్న వద్దేసి చచ్చిపోతాడు అని. ఇంకా మళ్ళీ కొంచెం దూరం ఎత్తుకొచ్చిండు, లాస్ట్ ఇంతవరకు ఎత్తుకొచ్చిండు. ఇంకా అప్పటికే కాళ్ళు బాగా కాసిండు అన్న, బాగా కొట్టేసిండు కట్టెలతోటి. ఇంకా వచ్చేసి శ్రీనివాస్ అని డాక్టర్ ఉంటాడు, ఒక ఎద్దుల బండి విన పోయి వాళ్ళని గుర్తుపడతలేరు, దానిలో ఉన్న నర్సులు గుర్తుపడతలేరు, ముఖం వాసింది బాగా. ఇంకా నేను వీళ్ళు మా వాళ్ళు ఏంటంటే నీళ్ళ కాలువ కాడ కొట్టిండ్రు అది అని ఏదో చెప్తున్నారు కథలు. అట్లా కాదు, నన్ను నక్సలైట్ డేర్గా చెప్పేసిన, నన్ను పార్టీ కొట్టింది నక్సలైట్లు కొట్టిండ్రు. ఫస్ట్ శ్రీనివాసులు రావను నాకు డాక్టర్ ఉన్నాయంటే లాస్ట్కి ల్యాండ్ ఫోన్ కల్పించి, సార్ నేను ఇట్లా సంగతి సాయిల్ను సుఖాపేట ఇట్లా పార్టీ కొట్టింది సార్ నన్ను అని చెప్పేసి ఆయన వరకు టకానే ఆయన పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిండో ఏదో తెలియదు స్టేషన్కి. అయితే ఆయన రాకముందే నా కాడ వచ్చేసి 40 మంది చేరిండు పోలీసులు నైట్. ఇంకా ఏదేదో అడుగుతుంటే కూడా నేను చెప్పేసిన, అన్న మీకు నాకు సంబంధం లేదు, ఊగిట్లా మీ దగ్గర మాట్లాడిన మాటలకే నాకు ఈరోజు ఈ గతికి వచ్చి నేను అవసరం లేదు, మీకు మాకు అవసరం లేదు, నేను సస్తాన బతున్నా అని చెప్పేసి బాగా ఏడ్చుకుంటా చెప్తే ఇంకా వాళ్ళు ఏదో రిపోర్ట్ రాసుకున్నారు. వాళ్ళు తిప్పలు వెళ్ళిపోయింది. ఇంకా సార్ వచ్చినాక గింటలకు మొత్తం నాకు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి సార్, అది మంటలు తగ్గడానికి అని చెప్పి అంటే ఇంకా బాగా విపరీతమైన మంటలు ఇదైతుంది. ఇంకా మందులు వచ్చేసింది, ఇంకా కొద్దిగా రిలీఫ్గా అయింది. ఇంకా అట్లనే మళ్ళీ ఎస్పీ దగ్గరికి పోయాను, బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ పోయాను. అది ఒకటి క్యాష్ దొరికింది. క్యాష్ అయితే గోపాలపేట పోలీసులకు అక్కడ తురకదిన దగ్గర ఫైరింగ్ అయింది, ఏదుల దగ్గర. అది ఏదో బ్యాగుల్లో ఉన్నది, వదిలేసిపోయిండ్రు వీళ్ళు, అనుకోకుండా వదిలేసిపోయిండ్రు. దాంట్లో దొరికింది. వాళ్ళు గుర్తుపట్టిండు, అదే ఎర్రగొల్ల సాయిల్ని కొట్టేసింటారు వీళ్ళు, ఇదే క్యాష్ వాడే మొత్తుకుంటున్నారు అని చెప్పి ఎస్పీకి పంపించిండు. ఎస్పీ ఇంకా ఈయన అప్పుడు సిఐ వెంకటేశ్వరరావు సార్ ఉండే, శ్రీనివాసరావు ముసలైన మంచోడు. ఇంకా ఆయన వచ్చేసి ఎస్పీ తీసుకురావను నిన్న అని చెప్పి. క్యాసెట్ ఎక్కడ దొరికిందో ఆయన ఎస్పీ గారికి? ఏదుల కాడ ఎన్కౌంటర్ అయిందా? ఏదుల కాడ ఎన్కౌంటర్ ఫైరింగ్ అయింది, అక్కడ దళ మీదనే ఫైరింగ్ అయింది అక్కడ. అయితే బ్యాగులు వదిలేసి వెళ్ళిపోయారు, ఆ బ్యాగులలో ఉన్నది క్యాసెట్. ఆ క్యాసెట్లో మీ పేరు వచ్చింది? మా పేరు వచ్చింది. ఎవరు వాళ్ళు మాట్లాడుకున్నారా? వాళ్ళు వీళ్ళు పోలీసు వాళ్ళు విన్నారు దాని క్యాసెట్, టేప్ రికార్డు దొరికింది కదా, వాళ్ళు విని ఇది పలాంది అని చెప్పి. కాదండి, టేప్ రికార్డ్ ఎందుకు వాడారు పార్టీ అప్పుడు? రేడియో హైకమాండ్ వాళ్ళకి ఏం ఒప్పుకుంటున్నాడు అనేది పంపిస్తుంది, రాష్ట్ర కమిటీకి దానికి పంపాలి కదా, జిల్లా కమిటీ స్థాయికి పోవాలి. అది ఇంకా ఇది ఏమేమి ఒప్పుకున్నాడు, దీని వెనుకలు ఎవరెవరు నడిపిస్తున్నారు అనేది అది ఒప్పుకుంటాడు కదా, వాళ్ళు చేస్తేనే ఒప్పుకుంటాడు, చేయకపోతే తెలియని ఒప్పుకోలేడు అనేది అది దాన్ని ప్రూఫ్ ఉంటుంది అనమాట. దాన్ని రికార్డ్ చేస్తారు, చిత్రహింసలు పెట్టేటప్పుడు రికార్డింగ్ చేస్తారు. చేసి అది ఇంకా విన్నాడు ఎస్పీ ఇంకా పిలిపించుకొని, ఇంకా ఒక 30,000 ఇస్తామా నీకు అంటే, అప్పుడు దళ మీదనే కేసు పెట్టిన. సార్ దళ మీదనే కేసు పెడుతున్నా, నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి, వద్దురా భయ్ కేసు. ఆ టైంలో నన్ను తీసుకుపోయినా నేను కూడా ఒప్పుకోవాల్సిందే, నేను ఇంత జిల్లా ఎస్పీగా ఉండి కూడా ఇంకా ఏం వద్దులే అది ఇది అని. లేదు సార్ కేసే పెడతా వాళ్ళ మీద అనేసి ఆ రోజు కొంచెం కేసు పెట్టడం కూడా జరిగింది. కేసు పెట్టారా? పార్టీ మీదే? పార్టీ మీదనే. ఎవరెవరు పేర్లు రాశారు? ప్రభాకర్ పేరు రాసిన. ప్రభాకర్ మీకు గురువే కదా? గురువు అయినా ఇంకా పార్టీ ఇంకా పంపించిండు కదా, వాళ్ళు డైరెక్ట్ ఆయన్నే వచ్చి మాట్లాడాల్సి, నువ్వు దళం తీసుకొని వచ్చి పిలిపించుకొని మాట్లాడాల్సి, నువ్వు ఏడికైనా వస్తాను చెప్పినా కదా, నేను ఏమైనా తప్పు చేస్తే అని చెప్పేసి ఇంకా ఆయన లాస్ట్కు కేసు పెట్టినాక ప్రభాకర్ గారి మీద ఇంకా బొంతలింగనైనా పెట్టినా. తర్వాత వాళ్ళ కూడా తెలిసింది, ఇంకా కేసు పెట్టిండు, దళ మీద పెట్టిండు కేసు అంటే నా దగ్గరకు వచ్చిండ్రు, ఇద్దరు వచ్చిండ్రు. ఎవరు? ప్రభాకరు కలిసారా? సీనన్న వచ్చిండ్రు, ఇద్దరు వచ్చిండ్రు. ఏదో మీటింగ్ పెట్టిండు, ఒక జనాన్ని పీపుల్ని తీసుకుపోయి ఒక దగ్గర తీసుకుపోయాను అడిగి. అప్పటికి నా దెబ్బలు తక్కువగానే ఉన్నాయి, అప్పటికి నెల 10 రోజులు అయింది. వాడుతున్నా మందులు వాడుతున్నా, ఎక్కువ నడిస్తే వస్తుండే కాళ్ళు. ఇంకా చూసిండ్రు వాళ్ళు ఉడక, దెబ్బలు కొట్టిండు కిరణ్ అనవసరంగా అనేది వాళ్ళే అనుకుంటున్నారు ఆడ. ఇంకా కొంచెంసేపు మాట్లాడి నీకు సోడా మెషిన్ మేము పెట్టిస్తాం, అది అడ్డ చూసుకున్నాం అక్కడ ముననూరు కాడ.
ఈ బంతలింగన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు ఆడ అన్న ఈడ ఎండాకాలంలో ఇది నడుస్తుంది, వానాకాలంలో కూరగాయలు పెట్టుకోవచ్చు అన్న అని చెప్పేసి వాళ్ళు చెప్తే సరేలేక అని బియ్యం కూడా నాకు ఫ్రీగా నెల బియ్యం ఇచ్చేటట్టు కంట్రోల్లో అది కూడా మాట్లాడారు పాప వాళ్ళు. ఈ సరెండర్ అయిన వాళ్ళే వాళ్ళు ఈ మన బంతలింగన్న వాళ్ళ తమ్ముడు మరదలు వాళ్ళు సరెండర్ అయిన నాతో పార్టీ ఇప్పిస్తాను. అది లెక్కలు కూడా చేసిండ్రు 40,000 45,000 దాకా అవుతున్నవి. ఇంకా ఈ బాక్స్ పెట్టుకొని ఇంకా ఓకే అమ్ముకుందు వాడినే అని చెప్పి అన్నారు. మీ జోలి వద్దు అన్న, మీతో నేను కలిస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడతారు నన్ను, నా బతుకు నేను బతుకుతా, మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రాకోకండి అని చెప్పేసి ఇంకా మాట్లాడినా. ఇంకా అప్పటి నుంచి పార్టీతో సంబంధం లేవు మీకు? ఇంకా పార్టీతోనే లేదు. ఇంకేమన్నా మనల్ని అంతా చూసిన వాళ్ళు సరెండర్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఇంకా కలుసుకుందాం, జతన పొత్తులు అన్నం తిన్నాం కదా. సరెండర్ అవడం కాకుండా పార్టీ అప్పుడప్పుడు వచ్చి మేము కలిసిదా? పార్టీ కలవాలి ఆయన వాళ్ళిద్దరే. నేను ఆల్రెడీ మళ్ళీ ఎస్పీ కూడా చెప్పిన, ఎస్పీ కూడా చెప్పిన డైరెక్ట్ ఎట్లా అన్న మీరు వచ్చిండ్రు ఎట్లా లీక్ అవుతుంది, ఇంతమంది చూసిండు ఇక్కడ లీక్ అయితే నేను ఆటోమేటిక్గా ఎస్పీకి అయితే నేను చెప్తాను. ఇట్లా జిల్లా కమిటీ సభ్యుడు వచ్చిండు, బంతలింగన్న వచ్చిండు. ఏమన్నారు ఎస్పీ గారు అప్పుడు? ఈయన బాలసుబ్రహ్మణ్యం ఏమన్నారు అని చెప్తే కలిసిందంటే కలిసిండు సార్ తీసుకుపోయారు నన్ను అన్న, తీసుకుపోయారు 4 మాటలు మాట్లాడిండ్రు, వదిలేసిండ్రు సార్, మళ్ళీ తీసుకొచ్చి ఊరి పెట్టిన వదిలిపెట్టిండ్రు అని చెప్పిన. జరిగింది అదే ఆయన అదే చెప్పేస్తే ఇంకా సర్లే ఇంకా నీ తెలుగు రాకపోరా ఇంకా బతుకుపోరాను. మీరు సరెండర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి రావాల్సిన వచ్చాయా అన్న? 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రు. ఇదేనా? ఇది కాదు, అది కొండలో ఉంటుంది, అట్లే గట్లనే ఉంటుంది, పంట వండదు, ఏమీ వండదు అది. ఇంకా దాని మొన్న ధరణి పేరు విన్న ఆర్మీ వాళ్ళకి ఇవ్వాలని జర తీసుకొని పోతే నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తే ఎమ్మడే ఇటాచి తీసుకుపోయి గట్టి పంచిన, 1,00,000 పెట్టి గట్టి పంచిన అప్పు చేసి. ఇంకా ఎవరు దానికి రాకూడదు ఇంకా గోడలాక ఇంకా పంచిన. ఇంకా రైతు బంధు పడుతున్నాయి, దాని మీద లోను 83,000 తీసుకున్నా, ఒకసారి 70 తీసుకున్నా, కట్టిన రెన్యువల్ చేసిన. ఇప్పుడు కట్టలేకపోయినా ఏమో ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబం అది ఎలా గడుస్తుంది? అదే వ్యాపారం చేసుకోవాలి, సోడ వ్యాపారం లే గొర్రెల వ్యాపారం, సంతకు 10-20 కొట్టుకుపోవాలి. ఇంకా దాంట్లో ఏమన్నా 1000 సంతకు 2,000 వస్తే ఇంకా దాంట్లోనే బతకాలి. అట్లా మళ్ళీ రాజకీయంగా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయినా, ఎమ్మెల్యేకు కూడా పోటీ చేసిన. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లిని ఓడగొట్టలే, మనం గెలవాలనేది, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల హక్కులను మనం తీసుకురావాలి, వాళ్ళకు స్వేచ్ఛగా చేయాలనేది, వాళ్ళని మార్చాలి అనేది అనుకుంటే వీళ్ళేమో కోటర్ పోసి ఓటుకు 500 ఇచ్చి వాడేం చేస్తాడా, మనకి ఏం తెలుసా రాజకీయం, మేము అసెంబ్లీలో పోయి గొంతు ఇప్పాలని మేము అనుకుంటే వీళ్ళు ఇట్లా చెప్పి ఇట్లా చేసి ఇలా మందు మత్తులో పెట్టి ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. రెడ్లు దొరలు ఇంకా ఏడ రాణిస్తారు సరే. ఒక సీతక్క మాత్రం అక్కడ గెలిచింది, మన బీసీలో సీతక్క మాత్రం గెలిచింది అక్కడ. ఇలా బీసీలు ఏకమైతే రెడ్లు దొరలు తట్టుకోలేరు, అన్ని ఓట్లు ఉన్నాయి, బానిసలు చేసిండ్రు జనాలను. అన్న ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులు చూసి కొంతమంది చాలామంది అప్పుడులో ఉన్న ప్రభావంతో లోపలికి వెళ్ళారు, ఇప్పుడు లోపలికి వెళ్ళాల్సిన పని లేదు, అన్నీ దొరుకుతున్నాయి. కానీ కొంతమంది యువత చెడుబాటు పడుతున్నారు. చెడుబాటు పడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాచారం? ఈ తాగడం వల్లనే వాళ్ళు చెడిపోతున్నారు. ఫస్ట్ ఈ వైన్ షాపులు మొత్తం బంద్ చేస్తే ఇటడి జరగవు. ఈ నిరుద్యోగులు ఈ పిల్లలకు జాబులు ఇవ్వాలి. ఇంకొకటి సర్దిగల రోజు జరుగుతూనే ఉన్నాయి, రోజుకు నా కళ్ళు నిలిపోతూనే ఉన్నాయి. ఒక పక్క పోలీసులు చనిపోతున్నారు, ఒక పక్క కాంగ్రెస్లు చనిపోతున్నారు. ఈ ప్రభుత్వాలు ఇన్ని మారుతున్నాయి కానీ ఆ చర్చ ఎందుకు చేస్తలేరు వాళ్ళు? ఆ చర్చ చేస్తే ఇంతమంది వీళ్ళు పాకిస్తాన్ ఏం కాదు కదా, పాకిస్తాన్ మొత్తం మన వాళ్ళే కదా, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళే కదా. వాళ్ళు లేకపోతే ఇవల్ల ఎక్కడివి? ఇలా జనం చెప్తుంది, మళ్ళీ రావాలి పుట్టుక రావాలంటుంది, జనమే చెప్తుంది. అన్నలు వస్తేనే మళ్ళీ కరెక్ట్గా వీళ్ళకి పోతి పడుతుంది కానీ ఇప్పుడు ఎవరు పోతారు? బాగా తాగుడకు జరవాడి పోతున్నారు. కాకపోతే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పార్టీ ఖచ్చితంగా పుడుతుంది. ఇలా అంతం చేయొచ్చు, పార్టీని కేంద్ర ప్రభుత్వాలు అంతం చేయొచ్చు, కానీ అంతం మొత్తం చేయలేదు. భూమి ఎప్పుడైతే పక్కన వలిగిపోతుందో, జనం పోతుందో అప్పుడు పార్టీ అంతమైపోతుంది. జనం ఉన్నంత వరకు విప్లవం జనం నుంచే పుడుతుంటుంది.
దీన్ని ఆపనీకి ఎవరు తరం కాదు. కాబట్టి అన్న దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వాలు మోడీ గారు, అమిత్ షా గారు ఈ కాల్పుల మూతలు అనేది ఇండ్ల కాడ ఉన్న భార్య పిల్లలతో తల్లిదండ్రులతో ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి వీళ్ళు నక్సలైట్లు అని చెప్పి దాంట్లో 18 ఎన్కౌంటర్లు బూటకప్ ఎన్కౌంటర్లే జరిగినాయి. అది చెయ్యొద్దు. వాళ్ళు మన బిడ్డలే, మీరు మన బిడ్డలే. కాబట్టి ప్రజల కోసం పనిచేసే వాళ్ళను ఒక ఆదివాసీ గిరిజనుల కోసం పనిచేస్తున్నారు అక్కడ అనేది నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చర్చకు ఖచ్చితంగా మోడీ గారు అయితేనే ఇది చర్చకు సిద్ధం చేస్తాడని, ఈ ఫైరింగ్లు ఆపుతాడని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానన్న. తెలంగాణలో కాల్పుల మోత ఆగినా ఛత్తీస్గఢ్లో కాల్పుల మోత జరగబట్టి రెండు పక్షాల వైపు మరణాల సంఖ్య పెరుగుతుందంటున్నారు సాయిలు అలియాస్ వెంకన్న. ఆయన చెప్తున్నట్లుగా ఛత్తీస్గఢ్లో కాల్పుల మోత ఆగాలి, అడవుల్లో రక్తం ఆగాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం తీసుకురావచ్చు అంటూ చెప్తున్నారు. లేదంటే రెండు పక్షాల నష్టం జరుగుతుంది. చనిపోయిన ఇద్దరు కూడా పాకిస్తాన్ కాదు, పక్క దేశాలు కాదు, ఇద్దరు కూడా భారతీయులు కాబట్టి ఇప్పటికైనా దాన్ని పులి స్టాప్ పెట్టాలంటూ సాయిని కోరుతున్నారు. సాయినితో ఇది ఈ వారం ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గస్తం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. అయితే ఫైనల్గా చెప్పేది, మాజీ మావోయిస్టులు ఇంటర్వ్యూ చేయడం వెనక ఉద్దేశం పార్టీ వైపు వెళ్ళకూడదనో, కొంతమంది యువకుల్ని పార్టీ వైపు పంపడానికో కాదు, గతంలో జరిగిన చరిత్రని ప్రజలకు తెలియజెప్పాలని మాత్రమే ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం. కానీ ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ పార్టీకి వ్యతిరేకంగా మాత్రం ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం కాదన్నది మరొకసారి మీ అందరికి చెప్తున్నా.